అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ సాడిస్ట్ 19వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. దేవయాని అటుగా వెళ్ళగానే అంతర్ కోమలి వైపు చూస్తూ, నేను మా అమ్మ దగ్గర ఇరుక్కుంటే నీకు అంతగా నవ్వు వస్తుందన్నమాట. చెప్తాను, ఆఫీస్కి వస్తావుగా, అక్కడ నీకు ఉంటుందని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు అంతర్. ఎప్పట్లాగానే ఆఫీస్కి కారులో ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఇంటి నుండి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కన కారు ఆపాడు అంతర్. సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా కారులోంచి దిగిపోయింది కోమలి. అంతర్ ప్రవర్తన కొంతవరకు అంచనా వేసిన కోమలి ముందస్తుగా డబ్బులు, ఫోను అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంది. కోమలి దిగగానే రయ్యమంటూ కారును ముందుకు పోనించాడు అంతర్. ఆఫీసులో అడుగు పెడుతూనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి జాబ్స్ ఇంటర్వ్యూ ఏ ఫ్లోర్లో జరుగుతున్నాయని తెలుసుకొని అటువైపుకు అడుగులు వేసింది కోమలి. కోమలిని సీసీటీవీ ఫుటేజ్ నుండే గమనిస్తున్న అంతర్, కనీసం నా దగ్గరకు రావాలన్న ఆలోచన కూడా నీకు లేదన్నమాట. డైరెక్ట్గా ఇంటర్వ్యూకే వెళ్తున్నావా? సర్లే, కానీ నేను చూస్తాను నువ్వు ఎలా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతావో అని అనుకుంటూ అంతర్ ఇంటర్వ్యూ చేసే తన మేనేజర్కి ఫోన్ చేసి వినయ్కి కాల్ చేశాడు అంతర్. హలో వినయ్, నీతో కొంచెం మాట్లాడాలి, నా ఛాంబర్కి రా అని అన్నాడు అంతర్. అలాగే సార్ అంటూ, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 9009649441. 5 నిమిషాల్లో అంతర్ ఛాంబర్లో ఉన్నాడు వినయ్. ఇంటర్వ్యూ టైం ఏంటని అడిగాడు అంతర్. 11కి సార్ అన్నాడు వినయ్. ఓ, క్యాండిడేట్ నేమ్స్ నీ దగ్గరికి వచ్చాయనుకుంటా అన్నాడు అంతర్. వచ్చాయి సార్ అన్నాడు వినయ్. ఇంటర్వ్యూ బేసిక్ క్వశ్చన్స్ ఏంటి అడిగాడు అంతర్. చెప్పాడు వినయ్. ఓ, అలా అయితే ఈరోజు ఇంటర్వ్యూ నేను చెప్పిన దాని ప్రకారం చెయ్యి. నేను నీకు మెయిల్ చేసిన క్వశ్చన్స్తో ఇంటర్వ్యూ చేయన్నాడు అంతర్. ఎస్ సార్ అన్నాడు వినయ్. ఓకే, యూ కెన్ గో అని అంతర్ రిలాక్స్గా చైర్లో కూర్చొని సీసీటీవీ ఫుటేజ్లో ఇంటర్వ్యూ ఛాంబర్ని చూస్తూ ఉన్నాడు అంతర్. రూమ్ లోపలికి వస్తూనే గుడ్ మార్నింగ్ సార్ అంటూ చిన్నగా పలకరింపుగా నవ్వింది కోమలి. గుడ్ మార్నింగ్, ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు వినయ్. మీ పేరేంటి అని అంటూ మొదలుపెట్టిన ఆ ఇంటర్వ్యూ అంతర్ చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది. కానీ అంతర్ ఊహించిన దానికి డిఫరెంట్గా అన్నింటికీ సమాధానాలు చెప్పింది కోమలి. ఒక విధంగా కోమలి ఇంటెలిజెన్స్ చూసి వినయ్ కూడా ఫిదా అయిపోయాడు. ఓకే, యూ కెన్ గో, 1 అవర్లో రిజల్ట్స్ తెలుస్తాయి, మీరు బయట వెయిట్ చేయండి అన్నాడు వినయ్. నేను ఇక్కడ ఉద్యోగం చేయాలని పట్టుపట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం నాకే వస్తుంది అని అనుకుంటూ ఆ రూమ్ నుంచి బయట వెయిట్ చేస్తూ ఉంది కోమలి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లో చూసిన అంతర్ కాస్త ఇంటెలిజెన్స్ ఉండి ఏడ్చినట్టుంది దీనికి అనుకొని మనసులో అనుకుంటూ ఉండగానే వినయ్ రూమ్లోకి వచ్చి తాను సెలెక్ట్ చేసిన నేమ్స్ లిస్ట్ ఇచ్చాడు వినయ్. అంతర్ ఊహించినట్టుగానే కోమలి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, హాఫ్ అన్ అవర్లో నేను ఫైనల్ నేమ్స్ చెప్తానన్నాడు అంతర్. ఓకే సార్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు వినయ్. 1 అవర్ తర్వాత వినయ్ కాల్ చేసి 5 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశాను, వాళ్ళందరినీ ఫైనల్గా నేనే ఇంటర్వ్యూ చేస్తానన్నాడు అంతర్. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు వినయ్. అదే విషయం బయట ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి చెప్పాడు వినయ్. 5గురు తప్ప మిగిలిన వాళ్ళు ఉసూరుమంటూ బయటకు వెళ్ళిపోయారు. ఆ 5గురిలో కోమలి కూడా ఉంది. ఎలాగైనా నేను ఇక్కడ జాబ్ చేయాలన్నారు కదా, మరి ఎందుకు ఇంటర్వ్యూలన్నీ కూడా టైం వేస్ట్ చేయడం తప్ప? ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూలో తెలియని విషయాలు ఏవో ఈయన ఫైనల్ ఇంటర్వ్యూ చేసి తెలుసుకుంటారు కాబోలు అని అనుకుంటూ, అది చూద్దాంలే అని తన మనసులో తనే అనుకుంటూ కూర్చుంది కోమలి. కాసేపటి తర్వాత ఆ 5గురిని కూడా లోపలికి పిలిపించాడు అంతర్. ఆ 5గురు అక్కడికి వెళ్ళి లోపల కూర్చున్నారు. అందరూ వెళ్ళిన తర్వాత అంతర్ కోమలిని మెయిన్గా టార్గెట్ చేస్తూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు. అన్నిటికీ కూడా అంతర్ ఆలోచనల్ని తారుమారు చేస్తూ చక్కటి సమాధానాలు చెప్పింది కోమలి. అది మరింత మింగుడు పడని విషయంగా మారింది అంతర్కి. ఓకే, ఇకపోతే మిమ్మల్ని పర్సనల్గా క్వశ్చన్స్ అడగొచ్చా అన్నాడు అంతర్ సడన్గా. పర్సనల్ క్వశ్చన్సా అంటే ఏమడుగుతాడు, అది కూడా వీళ్ళందరి మధ్యలో ఏమడుగుతాడో ఏంటో అని మనసులో అనుకుంటూ షూర్ సార్ అంది కోమలి.
మీకు మ్యారేజ్ అయ్యిందా అని అడిగాడు అంతర్. ఆ మాటకి చివుక్కున తల పైకెత్తి చూసింది కోమలి. నేను అడిగేది మిమ్మల్ని, మీకు పెళ్ళయిందా? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేశాడు అంతర్. దాంతో అయ్యిందన్నట్టుగా తల నిలువుగా ఊపింది కోమలి. ఓ, మరి మీ హస్బెండ్ పేరేంటి అడిగాడు అంతర్. అన్నీ తెలిసి కూడా ఎవరో బయట వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా క్వశ్చన్స్ అడుగుతున్న అంతర్ని చూస్తే ఒళ్ళు మండిపోయింది కోమలికి. కానీ ఆ కోపాన్నంతా దిగమింగుతూ అతను పేరు చెప్పమని అడుగుతుంటే నేను వెనకాడడం ఎందుకు, ధైర్యంగా చెప్తాను అని తన మనసులో అనుకుని అని అందో లేదో, సర్లేండి మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు కానీ మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు అంతర్. బిజినెస్ అంది కోమలి. ఓ, బిజినెస్సా? అయితే ఇన్కమ్ బాగానే ఉంటుందిగా, మరి అలాంటప్పుడు మీరు ఈ ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగాడు అంతర్. నా మొగుడు ఒక శాడిస్ట్ కాబట్టి తన మనసులో అనుకుంటూ వారికి ఆస్తిపాస్తులు ఎంతున్నా నేను కూడా ఉద్యోగం చేయాలని వారు ఆశపడుతున్నారు, అందుకే ఈ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను అని అంది కోమలి. ఓ అబ్బో, ఆలస్యమైతే అయ్యింది కానీ ఏం సమాధానం చెప్పావే అని అంటూ తన మనసులో అనుకుంటూ, మరి మీ హస్బెండ్ కోరిక ప్రకారమే మీరు అది తీరాలనే వచ్చారన్నమాట జాబ్కి అని అంటూ, సరే యు ఆర్ అపాయింటెడ్ అన్నాడు అంతర్. ఎంతగా బయట కనిపించకుండా దాద్దామన్నా సరే మనసులో ఉన్న సంతోషం పెదవులపై చిరునవ్వు రూపంలో బయటకు వచ్చింది కోమలికి. ఆ నవ్వును గమనించిన అంతర్, ఏంటి ఉద్యోగం వచ్చిందని సంతోషపడిపోతున్నావా? ఆ సంతోషాన్ని ఎక్కువసేపు ఉండనివ్వనులే అని అనుకుంటూ, అవును మీ స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకు సబ్మిట్ చేయలేదు అడిగాడు అంతర్. ఒక్కసారిగా కంగు తిన్నది కోమలి. ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కులు చూసింది. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కనీసం స్టడీ సర్టిఫికేట్స్ తీసుకురావాలని కూడా మీకు తెలియదా అన్నాడు అంతర్. నేను రేపటికల్లా సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేస్తాను సార్ అని అంది కోమలి. జాబ్ కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే కాదు, ఇలాంటి మినిమం బేసిక్ రూల్స్ అన్నా కూడా తెలియాలి కదా అన్నాడు అంతర్. అందరూ కాకుండా మిగిలిన ఎంప్లాయీస్ ఆ మాటలు విని అంతర్ వైపే వింతగా చూడసాగారు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వస్తున్న క్యాండిడేట్స్ నేమ్స్లో కోమలి పేరు యాడ్ చేసింది అంతరే కాబట్టి అప్పుడే సర్టిఫికేట్స్ గురించి అడిగితే ఏమీ మాట్లాడలేదు అంతర్. అలాంటిది ఇప్పుడు అంతర్ ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు. అందరి ముందు అంతర్ ఇలా మాట్లాడడం చాలా అవమానకరంగా అనిపించింది కోమలికి. చేసేదేం లేక తలదించుకుంది కోమలి. అది చూసి అంతర్ మనసులో సంతోషిస్తూ, ఇట్స్ ఓకే, రేపు మార్నింగ్ కల్లా సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అన్నాడు అంతర్. ఇంకా ఏమీ అనలేక అలాగే అన్నట్టుగా తల నిలువుగా ఊపేసింది కోమలి. ఆఫీస్ నుండి సరాసరి అంతర్ కోసం చూడకుండా ఆటోలో పుట్టింటికి బయలుదేరింది కోమలి. అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి తెగ సంతోషపడిపోయాడు జగన్నాథరావు. కూతుర్ని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తూ అంతర్ రాకపోవడాన్ని గమనించి, ఏమ్మా కులాసానా కోమలి అని అన్నాడు వెనక్కి చూస్తూ. అది గమనించిన కోమలి, ఎవరి కోసం డాడీ చూస్తున్నావు అని అడిగింది. ఏం లేదమ్మా, అల్లుడు గారు రాలేదా అని చూస్తున్నాను అంతే అన్నాడు జగన్నాథరావు. వారికి అర్జెంట్ పనుందంట, తర్వాత వస్తానన్నారు. నేను అనుకోకుండా బయలుదేరానంది కోమలి హాల్లోకి వస్తూ. ఓ అలానా, సరే మరి కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను నీకు అని అంటూ వంటగదిలోకి వెళ్ళాడు జగన్నాథరావు. కోమలి సరాసరి తన తల్లి గదిలోకే వెళ్ళింది. పెళ్ళైన తర్వాత కూతుర్ని చూడడం ఇదే మొదటిసారి అవ్వడంతో సత్యవతికి కోమలిని చూస్తుండగానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. హత్తుకొని కూతుర్ని దగ్గరికి తీసుకోవాలని ఆత్రం అయితే ఉంది, కానీ అది తన వల్ల కాదు అన్న విషయం ఆమెకి గుర్తు వచ్చి బాధగా కోమలి వైపే చూస్తూ ఉండిపోయింది సత్యవతి. తల్లి అంతరంగాన్ని గమనించిన కోమలి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని చిన్నగా హత్తుకుంది. ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగింది కోమలి. బాగానే ఉన్నాను అన్నట్టుగా కళ్ళతోనే చిన్నగా సైగ చేసింది సత్యవతి. సమయానికి మందులు వేసుకుంటున్నావా అంటూ తల్లితో మాటలు మొదలుపెట్టింది కోమలి. చిన్న చిన్న సైగల ద్వారా కోమలి మాటలకు సమాధానాలు చెప్తోంది సత్యవతి. అంతలో 2 కాఫీ కప్పులు పట్టుకుని అక్కడికి వచ్చాడు జగన్నాథరావు. మీ అమ్మతో తర్వాత ముచ్చట్లాడదు కానీ ముందు కాఫీ తాగుగా రామ్మ అన్నాడు జగన్నాథరావు. అమ్మ నువ్వు కూడా కాఫీ తాగు అని అంది కోమలి. ఇప్పుడే కాఫీ తాగిందమ్మా మీ అమ్మ, మళ్ళీ వద్దులే అని అన్నాడు జగన్నాథరావు. దాంతో సరే అంటూ కాఫీ కప్పును అందుకొని హాల్లోకి నడిచింది కోమలి. వెనకాల జగన్నాథరావు కూడా వచ్చి హాల్లోనే కూర్చుంటూ అందరూ కులాసాగా ఉన్నారా అని అడిగాడు జగన్నాథరావు. నేను తప్ప ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు అని తన మనసులో అనుకుంటూ, అందరూ బాగానే ఉన్నారు డాడీ అని అంది కోమలి. నీతో పాటుగా అల్లుడు గారు కూడా వస్తే బాగుండేది కదమ్మా అని అన్నాడు జగన్నాథరావు. ఆ మాట విని కూడా మౌనంగానే ఉండిపోయింది కోమలి. చెప్పరా కోమలి, ఏం వండమంటావు? నీ కోసం
లేకపోతే బయట నుండి ఆర్డర్ పెట్టుకుందామా అన్నాడు జగన్నాథరావు. ఏమీ వద్దు డాడీ, నేను ఇప్పుడు బయలుదేరుతాను, చిన్న పని ఉండే ఇలా వచ్చానంది. ఏంటమ్మా పని అని అడిగాడు జగన్నాథరావు. నా సర్టిఫికెట్స్ అన్నీ ఇక్కడే ఉండిపోయాయి, వాటిని తీసుకుని వెళ్దామని వచ్చానంది కోమలి. సర్టిఫికెట్స్తో ఇప్పుడేం పని నీకు అని అడిగాడు ఆ జగన్నాథరావు అనుమానంగా. తండ్రికి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు కోమలికి. ఏమ్మా పై చదువులు చదువుతామని అనుకుంటున్నావా అని అడిగాడు జగన్నాథరావు. లేదు డాడీ, జాబ్ చేయాలని అనుకుంటున్నానంది కోమలి నిదానంగా. జాబ్? ఇప్పుడు దాని అవసరం ఏముంది నీకు అడిగాడు జగన్నాథరావు. ఇంకా ఆలస్యం చేస్తే తండ్రికి లేనిపోని అనుమానాలు వస్తాయని, అవసరం వచ్చిందని కాదు డాడీ, నాకు అక్కడ ఏమీ తోచడం లేదు, అందుకే కాస్త ఉద్యోగానికి వెళ్తే కాస్త ఊసిపోతుందని జాబ్కి వెళ్తానని అడిగాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారంది కోమలి. మరి అల్లుడు గారు అని అడిగాడు జగన్నాథరావు. ఈ దరిద్రం తీసుకొచ్చింది ఆయన కాదు, ఎందుకు ఒప్పుకోరు అని తన మనసులో అనుకుంటూ, వారు మాత్రం ఎందుకు వద్దంటారు నాన్న, ఆయన కూడా ఒప్పుకున్నారు అని అంది కోమలి. ఓ అలానా, సరే మీ ఇష్టం, నీ గదిలో ఉన్నాయి, వెళ్ళి ఏం కావాలో తీసుకో అన్నాడు జగన్నాథరావు. గడియారం వైపు చూసింది కోమలి. సమయం రాత్రి 7 అవుతుంటే సర్టిఫికేట్స్ తీసుకొని త్వరగా బయలుదేరాలనుకుంటూ తన గదిలో అడుగులు వేసింది కోమలి. కోమలికి అటుకులతో చేసిన పాయసం అంటే ఎంతో ఇష్టం. త్వరగా దాన్ని చేద్దామని మనసులో అనుకుంటూ వంటగది వైపు అడుగులు వేశాడు జగన్నాథరావు. అంతలో కాలింగ్ బెల్ మోగడంతో కోమలి, ఎవరో వచ్చినట్టున్నారు చూడమ్మా అని అన్నాడు జగన్నాథరావు. నేను చూస్తానులే డాడీ అంటూ బయటకు వచ్చింది కోమలి. ఈ సమయంలో ఎవరబ్బా అని మనసులో అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన కోమలికి ఎదురుగా అంతర్ కనిపించాడు. అంతర్ వస్తాడని ఏమాత్రం ఊహించని కోమలి అతన్ని అక్కడ చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. కనీసం లోపలికి రమ్మని కూడా పిలవలేదు. ఎవరో వచ్చారంటే ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయావేంటమ్మా అంటూ బయటకు వచ్చిన జగన్నాథరావు గుమ్మంలో నిలబడ్డ అంతర్ని చూసి, అల్లుడు గారు మీరా, లోపలికి రండి అని అన్నాడు జగన్నాథరావు. కోమలి వైపు కోపంగా ఒక లుక్ని ఇచ్చి లోపలికి అడుగు పెట్టాడు అంతర్. ఈయన గారేంటి ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏ రాదంతా చేస్తారో ఏమిటో అని తనలో తనే మనసులో అనుకుంటూ కోమలి కూడా లోపలికి వెళ్ళిపోయింది. కూర్చోండి అల్లుడు గారు, ఇప్పుడే అమ్మాయిని మీ గురించే చెప్తూ ఉంది అన్నాడు జగన్నాథరావు. ఓ అవునా, అలాగా, నా గురించి ఏం చెప్తోంది మీ అమ్మాయి అంటూ నవ్వుతూ అడిగాడు అంతర్ సోఫాలో కూర్చుంటూ. అబ్బాయి మరేం లేదండి, అల్లుడు గారు రాలేదేంటని అడిగితే ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పారంట కదా, ఆ విషయమే చెప్తోంది అన్నాడు జగన్నాథరావు. ఓ అలా చెప్పావా అంటూ కోమలి వైపే ఊరకంటూ చూశాడు అంతర్. అంతర్ ఏమీ మాట్లాడతాడో అన్నట్టుగా కంగారుగా దిక్కులు చూస్తూ నిలబడింది కోమలి. అమ్మా కోమలి, వెళ్ళి అల్లుడు గారికి తినడానికి ఏమైనా తీసుకునిరా అన్నాడు జగన్నాథరావు. వెళ్తున్నాను డాడీ అంటూ వంటగది వైపు అడుగులు వేసింది కోమలి. అది గమనించిన అంతర్, ఇప్పుడు అలాంటివి ఏం వద్దు మావయ్య గారు, నేను బయలుదేరుతాను అన్నాడు అంతర్. అయ్యో, పెళ్ళైన తర్వాత మొదటిసారి అత్తవారింటికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాను అంటే ఎలా అల్లుడు గారు అని అన్నాడు జగన్నాథరావు. హాల్లో ఉన్న వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అని చెవులకు రిక్కించి మరీ వింటోంది కోమలి వీళ్ళు మాట్లాడుకునే మాటల్ని. వంటగదిలో నుండి అలా ఏమీ లేదు మావయ్య గారు, కోమలి ఇక్కడికి వెళ్దామని అన్నప్పుడు ఇద్దరం కలిసే వద్దామని అనుకున్నాము, కానీ అనుకోకుండా నాకు అర్జెంటు వర్క్ గుర్తు రావడంతో ఇక నాకు కుదరదు అని అన్నాను. తీరా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ పని అవ్వలేదుగా, అందుకే కోమలిని నాతో పాటు తీసుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాను అన్నాడు అంతర్. ఓ అలానా, మా చెల్లిని కనీసం ఒక్క పూటైనా పుట్టింట్లో ఉండనివ్వరన్నమాట అంటూ అక్కడికి వచ్చింది రేవతి. ఆ మాటతో గుమ్మం వైపు చూస్తూ, వదిన గారు మీరా, బాగున్నారా అని అడిగాడు అంతర్. బాగానే ఉన్నాం మరిది గారు, పెళ్లి జరిగిన తర్వాత అసలు మీరు కానీ మా చెల్లి కానీ ఇటువైపు చూడడమే మానేశారుగా అంది రేవతి. అయ్యో, ఎంత మాట అన్నారు, మీ చెల్లి ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేదు, దానికి నన్నేం చేయమంటారన్నాడు అంతర్. రేవతి గొంతును గుర్తుపట్టిన కోమలి హాల్లోకి వస్తే, రా అక్క, ఎలా ఉన్నావంది కోమలి. మేము బాగానే ఉన్నామమ్మా, నువ్వెలా ఉన్నావో చెప్పు అడిగింది రేవతి. నేను బాగానే ఉన్నానక్క అంది కోమలి. ఏంటి కోమలి, అసలు నీకు ఇక్కడ రావడానికే బొత్తిగా మనసు లేకుండా పోయిందట, మరిది గారు నీ మీద కంప్లైంట్ చేస్తున్నారంది రేవతి. చెబుతారు, వినేవాళ్ళు ఉండాలే కానీ ఈయన ఏమైనా చెప్తారని తన మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వింది కోమలి. ఏదో బాగా మరుగుతున్న వాసన వస్తోందేంటి, పొయ్యి మీద ఏమైనా పెట్టావా అని అంది రేవతి కోమలినే చూస్తూ. మర్చిపోయాను, కాఫీ పెట్టానక్క అని అంటూ పరుగున గబగబా వంటగదిలోకి వెళ్ళింది కోమలి.
కోమలి వెనకాలే వంటగదిలోకి తను కూడా వెళ్ళింది రేవతి. కాఫీ బాగా దగ్గరికి మరిగిపోవడం చూసిన రేవతి, అయ్యో కాఫీ బాగా మరిగిపోయినట్టుందే, ఇలా చేస్తే పంచదార ఎక్కువవుతుంది, అది పక్కన పెట్టేయి, నేను కాఫీ చేస్తాను అంటూ కాఫీ తయారు చేసి కప్పులో పోసి వెళ్ళి మీ ఆయనకి ఇవ్వమ్మా అంటూ చేతికి అందించింది రేవతి. నేనెందుకక్క, నువ్వే వెళ్ళి ఇవ్వు అంది కోమలి. అయ్యో అక్కడ మీ వారు మీ దర్శనం కోసం పరితపించిపోతున్నారు, నేను వెళ్ళడం కంటే నువ్వు వెళ్తేనే బాగుంటుందంది రేవతి. ఇంకా చేసేదేం లేక కాఫీ కప్పు తీసుకొని హాల్లోకి వెళ్ళింది కోమలి. కాఫీ తీసుకో బాబు అన్నాడు జగన్నాథరావు. కాఫీ కప్ అందించింది కోమలి. కాఫీ కప్ తీసుకోకుండా ఆమె చేతిని పట్టుకున్నాడు అంతర్. ఒక పక్క అంతర్ ప్రవర్తనకు విస్తుపోతూ మరో పక్కన తండ్రి ఉన్నాడని గుర్తుకు రావడంతో కాస్తంత సిగ్గుపడుతోంది కోమలి. అదంతా గమనించిన జగన్నాథరావు ఇక అక్కడ ఉండడం బాగోదనుకొని అనిపించి, అమ్మ రేవతి ఏం చేస్తున్నావు అని అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయాడు జగన్నాథరావు. తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనించిన కోమలి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, మా డాడీ ఉన్నారన్న సంగతి కూడా మీకేమైనా తెలుస్తోందా అని అంది కోమలి కాస్తంత కోపంగా. తెలుసు, నాకు అన్నీ తెలుసు, కానీ ఆ విషయం పక్కన పెట్టు, ఇక్కడికి వచ్చే ముందు నాకు చెప్పే పని లేదా నీకు అన్నాడు అంతర్ చాలా చిన్నగా. స్టడీ సర్టిఫికెట్స్ కోసం వచ్చాను అంది కోమలి. నువ్వు దేనికోసం వచ్చావని అడగలేదు, వచ్చేటప్పుడు నాకు చెప్పే పని లేదా అని అడుగుతున్నానన్నాడు అంతర్ కాఫీ కప్పును అందుకుంటూ. దీనిలో చెప్పడానికి ఏముంది, నా పుట్టింటికి నేను వచ్చానంది కోమలి. ఓ అలానా, నీ పుట్టింట్లో నువ్వు ఉండటానికి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకురాకపోతే చూడు అని మనసులో అనుకుంటూ కోమలి వైపే ఒక లిక్కిచ్చాడు అంతర్. అంతలో అక్కడికి గిరిధర్ కూడా రావడం గమనించి, బావగారు బాగున్నారా అని అడిగింది కోమలి. బాగున్నామమ్మా అని అంటూ అంతర్ వైపు చూస్తూ, బాగున్నారా అండి అని అడిగాడు గిరిధర్. బాగున్నామండి, రండి కూర్చోండి అన్నాడు అంతర్ కలుపుకోలుగా. గిరిధర్ అంతర్ మాటల్లో పడ్డారు. మౌనంగా అక్కడి నుంచి వంటగదిలోకి వచ్చేసింది కోమలి. బాబాయ్ వాళ్ళు వెళ్తామనన్నా కూడా మనం ఎలా వెళ్ళనిస్తాం, పెళ్లి జరిగిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చారు, కనీసం ఒక్క రోజున ఉండకపోతే ఏం బాగుంటుంది, మీరు వెళ్ళి అంతర్ని ఉండమని అడగండి, ఒప్పుకోకపోతే కోమలి చేత అడిగిద్దాంలేండి అని అంది రేవతి. ఆ మాటలు విన్న కోమలి, సరే నేను అడిగితే ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరదామని అంటాడు అని తన మనసులో అనుకుంటూ కోమలి మౌనంగా ఉండిపోయింది. బాబాయ్ గారు మీరు వెళ్ళి అడగండి, ఆ పనిలో ఉండండి, నేను రాత్రి భోజనాల ఏర్పాట్ల గురించి చూస్తాను అని అంది రేవతి. ఎందుకక్క నీకు ఈ శ్రమ, మేము వెళ్ళిపోతాంలే అంది కోమలి. అయ్యో మా కోమలి పెళ్ళైన తర్వాత ఎంత మారిపోయిందో, ఒక్క పూట పుట్టింట్లో ఉండమంటే వెళ్ళిపోతామంటున్నావా, చూసారా బాబాయ్ గారు మన కోమలి ఎంతగా మారిపోయిందో అని అంది రేవతి. నేనేం మారిపోలేదు, వారే ఇక్కడ ఉంటే నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారో లేక మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో అని నా భయం, అంతే అని తన మనసులో అనుకుంది కోమలి. అమ్మా కోమలి నా కోసం ఈ ఒక్క పూట ఉండండి అమ్మా అన్నాడు జగన్నాథరావు. కోమలి ఏమీ అనలేక, వారు ఒప్పుకోవాలి కదా డాడీ అంది కోమలి. అదంతా నేను చూసుకుంటాలే, నేను అల్లుడు గారితో మాట్లాడతాను కదా అని అంటూ హాల్లోకి నడిచాడు జగన్నాథరావు. రేవతి కోమలి హాల్లోకి చూపులు ప్రసరించారు. జగన్నాథరావు అంతర్ని అక్కడ ఉండడానికి ఒప్పించాడు. అది విన్న రేవతి, అమ్మయ్య భర్తీ గారు ఒప్పుకున్నారు, నడు మనిద్దరం మన పోషణలోకి వెళ్దామని అంది రేవతి. ఎందుకక్క అని అడిగింది కోమలి. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, మనం అక్కడ వంట ప్రిపేర్ చేద్దాం, ఆ తర్వాత భోజనాల తర్వాత మన ఇద్దరం చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి అని అంది. అంతర్ ఈ పోర్షన్లో పడుకుంటాడు, నువ్వు మా పోర్షన్లో పడుకుందు కానీ సరేనా అని అంది రేవతి చిన్నగా నవ్వుతూ. చిలిపిగా కోమలి వైపే చూస్తూ సరే అన్నట్టుగా తలూపింది కోమలి. రేవతి నవ్వేస్తూ, వద్దులేమ్మా, నేను కానీ అంత పని చేస్తే మళ్ళీ మా మరిది గారు నన్ను వచ్చి కొట్టినా కొడతారు, కానీ నడువు ముందు వెళ్ళి వంటకు ప్రిపేర్ చేద్దాం అంటూ రేవతి హాల్లోకి వచ్చి జగన్నాథరావుని పిలిచి, బాబాయ్ గారు భోజనాల సంగతి మీరేం ఆలోచించకండి, నేను మా ఇంట్లో తయారు చేస్తాను, కోమల్ని కాస్త తోడుగా తీసుకువెళ్తున్నానంది రేవతి. నేను ఇబ్బంది పెట్టేస్తున్నాను కదమ్మా అన్నాడు జగన్నాథరావు. అయ్యో బాబాయ్ అలా ఏం అనుకోకండి, అయినా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు మాకు చాలా పనుంది, మేము వెళ్తున్నామంటూ కోమలి రేవతి పోర్షన్లోకి వెళ్ళిపోయారు. సుమారు 9 గంటల ప్రాంతంలో రకరకాల డిష్లతో జగన్నాథరావు పోర్షన్లోకి వచ్చింది రేవతి. రేవతి వెనకాలే వచ్చిన కోమలిని చూశాడు అంతర్. బాబాయ్ గారు మరిది గారు త్వరగా రావాలి, వేడి వేడి మటన్ బిర్యానీ చల్లారిపోతుంది, ఆ తర్వాత మీ ఇష్టం అంది రేవతి. బిర్యానీ అని చెప్పాలి కానీ ఆకలి లేకపోయినా సరే ముందే భోజనాల దగ్గరికి వచ్చేస్తాం మేము అని అన్నాడు అంతర్ నవ్వేస్తూ. అవునా, మీకు బిర్యానీ అంటే అంత ఇష్టమా, మరి ఆలస్యం ఎందుకు, త్వరగా రండి, వచ్చి భోంచేద్దురు కానీ అని అంటూ కోమలి వైపే చూస్తూ, కోమలి నువ్వు వెళ్ళి ప్లేట్స్ స్పూన్స్ అవన్నీ తీసుకొనిరా అని అంది రేవతి. దాంతో కోమలి వంటగదిలోకి వెళ్ళి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చింది. అక్కడికి ఒక ప్లేట్లో కాస్తంత అన్నము కూర వడ్డించి కోమలి బహుశా అంతరికి పెడుతుందేమో అని
అనుకున్నారు అక్కడున్న వాళ్ళందరూ. కానీ కోమలి ఆ ప్లేట్‌ని తీసుకొని పక్కనున్న గదిలోకి వెళ్ళింది. కథ ఇంకా ఉంది. మరి కోమలి అంతర్‌కి ఇవ్వకుండా ఆ ప్లేట్‌ని తీసుకొని పక్క గదిలోకి ఎందుకు వెళ్ళింది? మరి ఎవరికి ఇవ్వబోతుంది? అంతర్ పెట్టే ఈ టార్చర్‌ని కోమలి ఇంకా ఎన్నాళ్ళు భరించనుంది? లేక భరించలేక తనకి ఎదురు తిరుగుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.